డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని, మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్మేసుకున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేయడమే కాదు, దానికి సంబంధించి రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు, నిరసనలు, రిలే దీక్షలు చేస్తూ ఉంటే, ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి కూడా దానికి ప్రతిగా తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. అండ్ ఆ తర్వాత ప్రభుత్వం కూడా ప్లాన్ బి ఉండాలి కదా. 2025లో టీచర్ పోస్టులు పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కర్నూలులో ఒక మహా ర్యాలీ అని చెప్పి, దానికి ఆత్మగౌరవ ర్యాలీ అని చెప్పి ఒక ర్యాలీ నిర్వహించారు. సరే, దీని వెనక అధికార పార్టీ వాళ్ళు లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయని చెప్పి ఎవరైనా భావిస్తే అంతకు మించిన అమాయకత్వం ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ టీచర్లకు సంబంధించిన పాటలు, పెద్ద పెద్ద డీజే సిస్టంలు, విందు భోజనాలు, అక్కడికి పంపించినటువంటి స్కూల్ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సులు, ఇదంతా అధికార పార్టీ వాళ్ళే ముమ్మాటికి నిర్వహించినటువంటి సమావేశం అని ఈజీగా అర్థమవుతుంది. అదే కాదు, అందులో మాట్లాడేటువంటి టీచర్ల మాటలు కూడా, ఈసారి జగన్ చూస్తూ ఉండు, మొన్న వచ్చిన నీ సీట్ల కంటే కనుక పడిపోతావని, నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా కనుక నువ్వు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చావా అని, అంటే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ తనకు వ్యతిరేకంగా రాజకీయ కమెంట్లు చేసిన ఇవి చూసినా కూడా ఇదంతా ఏమీ పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. డెఫినెట్లీ ప్రభుత్వం వాళ్ళకు వచ్చే వ్యతిరేకతను తగ్గించుకోవాలి అంటే, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్లాన్ బి ఏదైనా ఎగ్జిక్యూట్ చేయకుండా ఉంటారా? అందుకని చెప్పి 25లో ఉద్యోగాలు పొందినటువంటి టీచర్లు అధికారంలో ఉన్నారు. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బల కరువు అన్నట్టు అధికారంలో ఉన్నారు. అందరూ వచ్చేయాల్సిందే అని చెప్పి కనుక హుకుం జారీ చేస్తారు, వెళ్లకుండా ఉంటారా? భయపడతారు కదా. అరే, మనం ప్రభుత్వం పిలుస్తుంది, మనం వెళ్ళకుండా ఉంటే ఏమవుతుంది మన ఉద్యోగాలు అని చెప్పి, అక్కడికి వెళ్ళడము జరుగుతుంది. సరే, ఇంకా బ్రహ్మాండంగా భోజనాలు ఏర్పాట్లు అంటారా? అధికారంలో ఉన్న వాళ్ళు ఆ మాత్రం చేయరా? జనరల్గా ఇది ఏది కూడా నాకు ఆశ్చర్యం అనిపించలేదు. ప్రొద్దున్నే కొన్ని పత్రికలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఇంత విందు భోజనాలు, బస్సులు, కూల్ డ్రింక్స్లు, స్నాక్స్లు, వాళ్ళందరికీ కనుక తిరిగి రాత్రి వెళ్ళేటప్పుడు బస్సులు మంచిగా భోజనాలు, బిర్యానీలు, తిండి పెట్టనీయండి, బాగుంది. అధికారంలో ఉన్నవారు ఇంకా పెట్టండి, తప్పేముంది. కడుపు నిండా తినే ఆత్మగౌరవ ర్యాలీ చేయండి, ఎవరు వద్దనే ఎవరు చెప్పరు కదా. అందులో మరి ఒక పార్టీకి జగన్కి వ్యతిరేకంగా కమెంట్లు అంటే అందులో ఆశ్చర్యం ఏముంది? అది కూడా నాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. సరే, వాళ్ళ ఆత్మగౌరవ ర్యాలీ అని వాళ్ళు, అక్రమాలు జరిగాయని వీళ్ళు, అండ్ పైపెచ్చి ఆత్మగౌరవ ర్యాలీ అనే దాన్ని పూర్తిగా ఫుల్గా కవర్ చేసే ప్రయత్నం, అన్ని ఛానల్స్ లైవ్ ఇవ్వడం, పాలకపక్షానికి సంబంధించిన అన్ని ఛానల్స్ అని మిగతావి, అండ్ మరీ ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే చాలా ఎక్కువ కవర్ చేసుకుంటూ వచ్చాయి. అంటే చిన్న చిన్నగా యూట్యూబ్ ఛానల్స్ కూడా అక్కడికి వెళ్ళి మొత్తం కవర్ చేశారు అని అంటే, ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ కాకుండా ఉంటుంది అంటారా? ఏమో మరి.